హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 12th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసే కనుక నయీ దిశ అనే ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అంటే ఢిల్లీ పోలీస్ వారు ప్రారంభించారు. సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటాయి కదా, అంటే కొంతమంది విద్యార్థులు స్కూల్ని మధ్యలోనే ఆపేస్తారు కదా, సో వాటిని స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించడం కొరకు ఈ నయీ దిశ అనే ప్రోగ్రామ్ని ఢిల్లీ పోలీస్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 6.5 లక్షలు దాటిన ఎస్సీ ఎస్టీలపై అత్యాచార ఘటనలకి సంబంధించిన ఫిర్యాదులు అనమాట. సో ఎస్సీ ఎస్టీపై జరిపినటువంటి అత్యాచార ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు 6.5 లక్షలు దాటాయంట. సో ఇది వచ్చేసి ఒక హెల్ప్ లైన్కి ఫిర్యాదులు అనేది చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ వచ్చేసి జాతీయ అత్యాచార నిరోధక హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్ వచ్చేసి 2021 సంవత్సరంలో ప్రారంభిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటికి అందిన ఫిర్యాదులు 6.5 లక్షలకు పైగా ఉన్నాయంట. ఇందులో అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే వీటికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ ఫిర్యాదులు అనేది నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్స్ చూసాక బీహార్ అండ్ తర్వాత రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ అత్యాచార ఘటనలు ఎస్సీ ఎస్టీలపై అత్యాచార ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు అనేవి నమోదు కావడం జరిగింది ఈ రాష్ట్రాలలో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర రాష్ట్రంలో వచ్చేసి టోటల్గా 268 ఫిర్యాదులు అందుతే ఇందులో ఏ ఒక్కటి కూడా పరిష్కారం అవ్వలేదంట. సో మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భూ వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కాస్మోస్ 482 ఉపగ్రహం. ఇది వచ్చేసి సోవియట్ యూనియన్ 1972 మార్చ్ 31న ప్రయోగించడం జరిగిందనమాట. 1972లో ప్రయోగించినటువంటి ఉపగ్రహం కాస్మోస్ 482. అది ఇప్పుడు ఏ రోజున అంటే మే 10th 2025 ఇయర్ మే 10th తూర్పు హిందూ మహాసముద్రంలో కూలిపోవడం జరిగింది. ఇన్ని రోజులు భూ వాతావరణంలోనే ఇది దీర్ఘ వృత్తాకార కక్షలు తిరుగుతూ ఉంది. సో ఇది వచ్చేసి రీసెంట్గా మే 10th హిందూ మహాసముద్రంలో కూలిపోవడం జరిగింది. సో దీన్ని వచ్చేసి ఎవరు ప్రయోగించారంటే సోవియట్ యూనియన్ ప్రయోగించడం జరిగింది. దాదాపు 53 సంవత్సరాల పాటు భూమి చుట్టూ తిరుగుతుందంటే ఈ ఉపగ్రహం. మరి ఏ ప్రయోగాల కోసం ఈ ఉపగ్రహాన్ని పంపించారు అంటే సోవియట్ యూనియన్, అప్పట్లో రష్యా, ఇప్పుడు రష్యా. సో ఎందుకు పంపించారంటే శుక్రుడిపై పరిశోధనల కోసం వీటిని పంపించడం జరిగింది. కానీ అది విఫలమైంది. ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది విఫలమయ్యి భూమి చుట్టే తిరుగుతుందనమాట. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. సో అది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మే 10th తూర్పు హిందూ మహాసముద్రం కూలిపోవడం జరిగింది. సో ఎవరు వెల్లడించారంటే రష్యాకి చెందినటువంటి రోస్కాస్మోస్, రష్యా దేశానికి చెందినటువంటి అంతరిక్ష సంస్థ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, కాస్మోస్ 482 1972లో ప్రయోగిస్తే అది ఇప్పుడు 2025 ఇయర్న తూర్పు హిందూ మహాసముద్రంలో కూలడం జరిగింది. దాదాపు 53 సంవత్సరాల పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఉందంట ఈ ఉపగ్రహం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇస్రో వచ్చేసి రీశాట్ 1B EOS 09 సిరీస్లో వచ్చేసి 9 అన్నమాట ఉపగ్రహం. రీశాట్ 1B అనే ఉపగ్రహాన్ని మే 18th ప్రయోగించబోతుంది షార్ కేంద్రంగా. శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ కేంద్రంగా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. సో ఏ రాకెట్ ద్వారా అంటే PSLV C61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని పంపనుంది. దీని యొక్క వెయిట్ ఎంత అంటే 1170 కిలోల బరువు ఉంది. ఇది ఈ ఉపగ్రహం యొక్క వెయిట్. అండ్ రాకెట్ వచ్చేసి PSLV C61. సో దేని కొరకు అంటే భూమిని పరిశీలించడం అండ్ నిఘా కార్యకలాపాలకు సంబంధించిన పనులు అనేది ఈ ఉపగ్రహం చేస్తుంది. రీశాట్ 1B అనే ఉపగ్రహం. ఇక్కడ రీశాట్ అని చూస్తే కనుక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, దీని యొక్క ఫుల్ నేమ్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది వచ్చేసి ఈ ఉపగ్రహాలను ప్రయోగించడం ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే 2019 నుంచి ప్రారంభించారనమాట ఈ ఉపగ్రహాలని ప్రయోగించడం. సో మే 18th ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. ఎవరు? ఇస్రో చేపట్టబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణకు చెందినటువంటి ఒక విశ్వవిద్యాలయం అండ్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక విశ్వవిద్యాలయంతో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే BSc అగ్రికల్చర్ కోర్స్ 4 years కోర్స్కి సంబంధించిన ఒప్పందం జరిగింది. సో ఆస్ట్రేలియాలో వచ్చేసిన వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో మన తెలంగాణకు చెందినటువంటి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈ రెండింటికి మధ్య ICAR యొక్క అనుమతితో ఈ ఒప్పందం అనేది జరిగింది. BSc అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించిన ఒప్పందం. ఈ BSc అగ్రికల్చర్ వచ్చేసి టోటల్గా 4 years కోర్స్ అనమాట. సో ఇక్కడ 3 years వచ్చేసి ఈ ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో చేశాక లాస్ట్ 4th year వచ్చేసి వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో చేసేటటువంటి ఒక ఒప్పందం అనేది ఈ ఆస్ట్రేలియా మరియు తెలంగాణ మధ్య జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ వచ్చేసి మాల్దీవుల దేశానికి 424 కోట్ల సహాయం అనేది ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది మాల్దీవులకు. ఆ దేశం యొక్క పర్యాటక అభివృద్ధి కొరకు వివిధ ప్రాజెక్టుల కొరకు భారత్ ఇంత మొత్తంలో అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది మాల్దీవులు దేశానికి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, రక్తంలో ఇన్ఫెక్షన్లను ముందే గుర్తించి ఒక కిట్ని అభివృద్ధి చేశారు. ఎవరు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మైక్రోబయాలజీ విభాగం వారు. వీళ్ళెన్నిటి అభివృద్ధి చేశారంటే రక్తంలో ఇన్ఫెక్షన్స్ని ముందుగానే గుర్తించి రోగ నిర్ధారణ చేసేటటువంటి ఒక కిట్ని వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ కిట్ అనేది కూడా సో ఈజీగా అందరికీ యాక్సెసిబుల్గా ఉండే ప్రైస్లోనే ఉంటుంది. అంటే కేవలం 300 రూపాయలతోనే ఈ కిట్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మైక్రోబయాలజీ విభాగం వారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ లక్నోలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్లో ఈ బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు వర్చువల్గా. సో దీని యొక్క సామర్థ్యం ఏంటంటే ఒక సంవత్సరానికి 80 నుంచి 100 క్షిపణులు తయారు చేసే సామర్థ్యం ఈ తయారీ కేంద్రానికి ఉందంట. సో ఇది వచ్చేసి బ్రహ్మోస్ క్షిపణి వచ్చేసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. భారత్ మరియు రష్యాకి చెందినటువంటి సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈ బ్రహ్మోస్ క్షిపణిని. ఎవరు? బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సరిహద్దుల్లో ఉంటాయి కదా, సరిహద్దులలో సేవల కోసం సైనికులకు ప్రాణ నష్టం కలిగించకుండా ఉండడం కోసం సరిహద్దుల్లో సేవల కోసం హ్యూమనాయిడ్ అనే ఒక రోబోని డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎవరి కోసం అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక అవసరాల కోసం ఈ హ్యూమనాయిడ్ రోబోలని అభివృద్ధి చేయనున్నారు డిఆర్డిఓ. ఎందుకు అంటే సైనికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడం కొరకు ఇవి యూజ్ అవుతాయంట హ్యూమనాయిడ్ రోబోలు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్ను 2025 మే మంత్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ ట్రక్ని ఎవరు అభివృద్ధి చేశారంటే అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్లో ఈ ట్రక్ని ప్రారంభించారు. సో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే అతి పొడవైన అరటి ఫలదాలంని అండమాన్ నికోబార్ దీవుల్లో కనుగొనడం జరిగింది. ఇది ఒక రకమైన అరటి జాతి. దాని పేరు వచ్చేసి మూసా ఇండండా మానెన్సిస్ వచ్చేసి ఈ అరటి జాతి యొక్క పేరు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనదంట. సో మరి లెంత్ ఎంత అంటే 4.2 మీటర్స్ వచ్చేసి పొడవు ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సగర్మదా సంవాద్ అనే సదస్సు నేపాల్లోని కాట్మాండ్లో జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే మే 16 నుంచి 18 మధ్యలో ఈ సదస్సు జరుగుతుంది. సో ఈ సదస్సుకి ఈ సందర్భంగా వచ్చేసి భారత్ నేపాల్కి 15 ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా పంపిందంట ఈ సగర్మదా సంవాద్ అనే సదస్సు సందర్భంగా. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.